డిపోలు తనిఖీలో భాగంగా నిన్నటి రోజు పాడేరు, అరకు, ఎస్కోట రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి మా ఆర్టీసీ సోదరులు అందరినీ కూడా కలవడం చాలా సంతోషంగా విషయము. ఇక్కడ పరిస్థితులు, ఇక్కడ డిపో సమస్యలు, ఇక్కడ కొంతమంది మిత్రులు ఇక్కడ లోకల్గా ఉండేవాళ్ళు వాళ్ళ యొక్క సమస్యలు కొన్ని చెప్పారు. బస్సులు నడిపే వైజాగ్ కానీ అనకాపల్లి కానీ కొన్ని సర్వీసులు కావాలని, ఘాట్లో కొత్త సర్వీసులు కావాలని మా అధికారులకు ఇప్పుడే మేము చెప్పడం జరిగింది. మామూలుగా ప్రయాణికులకు ఎక్కడ అవసరమైతే అక్కడ ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళకు బస్సులు వేసి వాళ్ళ యొక్క ప్రయాణికుల యొక్క ఇబ్బందులు లేకుండా, ఎలాంటి రవాణా సౌకర్యం ఇబ్బంది లేకుండా వాళ్ళు సరైన రవాణా సౌకర్యం కల్పించమని కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ఘాట్ సెక్షన్లో కొత్త బస్సులు కావాలన్నారు. అవి కూడా కొత్తగా వచ్చిన బస్సులు అన్ని కొత్త బస్సులు వేసేదానికి కూడా మేము ప్రయత్నం చేస్తాం తప్పకుండా. మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా కూడా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించడం, మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడం, ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ కంఫర్ట్గా ప్రయాణం చేసే విధంగా మేము చేయడమే మా యొక్క ప్రధాన ఉద్దేశం. అందువలన ఈ ఉన్నటువంటి బస్సులను కూడా పాత బస్సుల స్థానంలో కొత్తగా మేము 1527 బస్సులు తేవడం జరుగుతుంది. అలాగే లాస్ట్ ఇయర్ ఈ ఎయిర్ బస్సులు కూడా కొత్తగా ప్రవేశపెట్టడం జరిగింది. మళ్ళీ ఈ నెలలోనే ఒక 800 చిల్లర బస్సులు, 850 బస్సులు మళ్ళీ ఎయిర్ బస్సులు తెస్తాము. ఈ 1500 బస్సులు ఇచ్చిన తర్వాత ఈ బస్సులు ఈ ఎలక్ట్రిక్ బస్సులు కూడా త్వరలోనే టెండర్ వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ఈ బస్సులు కూడా వస్తాయి, ఎలక్ట్రిక్ బస్సులు. ఎందుకంటే రాబోయే కాలంలో ఈ పొల్యూషన్ లేకుండా ఉండేదానికి ఎలక్ట్రిక్ బస్సులు తేవాలని ఒక ఆలోచన. సీఎం గారిని అడిగినాయంటే సీఎం గారు ఎక్కువగా ఎలక్ట్రిక్ బస్సులు తెమ్మన్నాడు, ఎందుకంటే పొల్యూషన్ లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో. కానీ దానికి తగ్గట్టు ఇప్పుడు ఇంకా ఎలక్ట్రిక్ బస్సులు వస్తున్నాయి, కానీ దానికి ఛార్జింగ్ ఇవన్నీ కొద్దిగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇంకా కొద్ది రోజులు పోతే ఆ యొక్క, ఎందుకంటే మైలేజ్ ఎక్కువ రావాలి ఛార్జింగ్ పెడితే, మధ్యలో ఆగిపోతే మళ్ళీ ఆ యొక్క ఇబ్బందులు. అందువలన దానికి తగ్గట్టే మేము ఇప్పుడు ఒక ఈ బస్సులు తెస్తున్నాము. మళ్ళీ దీనికి ఈ కాకుండా డీజిల్ బస్సులు కొనేదానికి కూడా మేము తప్పకుండా ఈ వచ్చిన వెంటనే అవి కూడా మళ్ళీ తెస్తాము. ఏదైనప్పటికీ కూడా మాకు సంస్థకు ఆదాయం కంటే ముఖ్యంగా ప్రజలకు రవాణా సౌకర్యం కల్పించడం, వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయడం, ఆ దిశగా మేము ముఖ్యమంత్రి గారు కూడా అదేవిధంగా మాకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కడైనా కూడా ప్రయాణికులు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి మంచి రవాణా సౌకర్యం కల్పించండి, డబ్బులు ఖర్చు అయినా పర్వాలేదు, బస్సులు వాటి స్థానంలో కొత్త బస్సులు పెట్టండి అని చెప్పడం జరిగింది. ఆయన ఆదేశాల మేరకు నేను మా ఎండీ గారు కొత్త బస్సులు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో ఈ నెల నుంచి కూడా కొత్త బస్సులు రోడ్లపైకి వస్తాయి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్? డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపిస్తే రాయగలం, కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని